మేడారం సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో అమ్మవార్లని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావిస్తారు. ఈ సందర్భంగా ముందుగానే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మేడారం పునర్నిర్మాణ పనులు మంత్రి సీతక్క పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. మేడారం మహాజాతరకు వస్తున్నటువంటి భక్తులు ముందస్తుగా ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే మేడారంకి చేరుకుంటారు భక్తులు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుండి 31 వరకు నిర్వహించేటువంటి జాతరకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే సండే అంటే సెలవు దినం వచ్చిందంటే చాలు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి సన్నిధికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే మేడారం మహా జాతరకు 1,50,00,000 మంది వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ముందస్తు మొక్కల కోసం కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేడారం చేరుకుంటారు. మేడారంలోని ముందస్తుగా చేరుకొని జంపన వాగు చేరుకొని అక్కడ తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ పవిత్రరాజు దర్శించుకుంటారు. అక్కడ తులాభారం సమర్పించి అమ్మవార్లకు పసుపు కుంకుమ నివేదికను అందిస్తారు. ఏదేమైనప్పటికీ మేడారం మహాజాతరకు భక్తులు మాత్రం ఇప్పటి నుంచి ముందస్తు మొక్కులు చెల్లించుకోవడం కోసం అధిక సంఖ్యలో చేరుకుంటుందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే మేడారం మహాజాతరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేస్తుందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే స్థానిక మంత్రి సీతక్క కూడా ఇక్కడ ఉండి రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు మేడారంలో ఉన్నటువంటి పనులను ఏర్పాటు చేస్తుందని చెప్పచ్చు. అటు చూసినట్లయితే జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఇటు చూసుకున్నట్లయితే జిల్లా ఎస్పీ రామ్నాథ్ సుజీర్ కేకల్ వీరు ప్రధాన పాత్ర పోషిస్తూ ఇక్కడ భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ముందస్తుగా 1 నెల ముందు ఈ యొక్క మేడారం మహాజాతర రావడం సందర్భంగా ఎప్పుడైనా కూడా ఫిబ్రవరి 20 నుంచి 22 మధ్యలో వచ్చేటువంటి జాతర ఈసారి మేడారం జాతర జనవరి 25 నుంచి 31 వరకు జరిగేటువంటి ఈ మహామేడారం జాతరకు ఈ మధ్య కాలంలో 9వ నెల 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క మేడారం చేరుకొని గద్దెల పునర్నిర్మాణ పనులను కూడా ఒక నూతన టెక్నాలజీతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు గద్దెల నిర్మాణ పనులతో పాటు ఇటు భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పచ్చు. మనం చూసుకుంటే వ్యూ కూడా ఇటు సమ్మక్క సారలమ్మ అటు పగిడిద్దరాజు గోవిందరాజు ఈ యొక్క గదులు అన్ని స్టేట్గా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం అంటే ఆదివాసులకు కట్టుదిట్టమైనటువంటి సాంప్రదాయం ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. అటు అభివృద్ధికి అటు చూసుకున్నట్లయితే మేడారం జాతరలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీ అమ్మవారి దగ్గర గుడి ఉండేది గద్దెల నిర్మాణ పనులనే చేపట్టడం కోసం అటువైపు యంత్రాంగం అటు నిర్మాణ పనులతో పాటు భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి బాధ్యతలు తీసుకొని ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని కూడా చెప్పచ్చు. అటు చూసుకున్నట్లయితే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఏం బాగా కష్టపడుతూ అమ్మవారి ఆశీస్సులో మేరకు మేము పనులు చేస్తున్నామని చెప్పి అధికార యంత్రాంగం కావచ్చు అధికారులు తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ముందస్తు మొక్కల కోసం మేడారం మహాజాతర కథనం భక్తులతో పోటెత్తుతుందని చెప్పచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్ 99 టీవీ ములుగు జిల్లా మేడారం.